వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలను వినూత్నంగా ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అన్ని మండలాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఒకచోటుకు చేర్చి ఆడారు. జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని, మహిళా కౌన్సిలర్లు ఉత్సాహంగా ఆడిపాడారు. ఇక కళ్యాణ బతుకమ్మ వేడుకలకు సంబంధించి మా వరంగల్ రీజనల్ కోఆర్డినేటర్ హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కళ్యాణి బతుకమ్మ సంబరాల పేరు మీద కూడా ఇటు వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఇటు సంబరాలు మాత్రం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇటు టీఆర్ఎస్ పార్టీ జడ్పీ ఫోర్ లీడర్ పెద్ది స్వప్న గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బతుకమ్మ అంటే సంబరం, అలాంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అందరూ ఒక్క దగ్గరికి వచ్చి ఈ విధంగా బతుకమ్మ ఆడతా అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బతుకమ్మ అంటే తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మ అంటే ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలో తెలంగాణ కళ్యాణ బతుకమ్మ అని పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కూడా ఉంది. కొత్తగా పెళ్ళైన ఆడబిడ్డ ఎవరైతే ఉంటారో ఈ సద్దులకు ఖచ్చితంగా తన అవగారింటికి చేరుకుంటుంది. అవగారింటి నుంచి పోయేటప్పుడు బతుకమ్మ వేర్చుకొని తను బతుకమ్మ ఆడుకొని వెళ్తుందన్నమాట. సో ఆ ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా ఇచ్చి బతుకమ్మ నుంచి కూడా పంపించాలనే ఉద్దేశంతో ఇవాళ కళ్యాణ బతుకమ్మ అనే ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈరోజే సద్దులు అన్నట్టుంది నర్సంపేటలో. ప్రస్తుతానికి మేము సద్దులు సెలబ్రేట్ చేసుకుంటాను. ముందుగానే ఆడపడుచులు అంతా కూడా అత్తగారింటికి వెళ్తారు. బతుకమ్మ పండుగ అంటేనే మళ్ళీ అమ్మగారింటికి వస్తారు. అందరూ ఒక దగ్గరికి చేరి కూడా మంచి రంగురంగుల చీరలు కావచ్చు, అంటే ఆడవాళ్ళకి ఏదైతే అందంగా అలంకరణ చేసుకుంటారో ఆ విధంగా అలంకరణ చేసుకుని కూడా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. ఎట్లా మీరు ఫీల్ అవుతూ ఉన్నారు? బతుకమ్మ అంటే ఒకప్పుడు బతుకమ్మ పాటలు, వాళ్ళ యొక్క బాధలు సాధకాలు, అత్తగారింట్లో ఆడబిడ్డ ఎలా ప్రవర్తించాలనేది కూడా కోలాటం ఉయ్యాల పాట అర్థంలో తన బిడ్డకు వివరించే విధంగా తల్లి పాడుతూ ఉండేది. అప్పుడు కోలాటం ఆ పాటలు అన్ని అర్థాలు ఉంటాయి. అప్పటి సంస్కృతి, పంట విధానము, ఆమె అలంకరణ, ప్రవర్తన అవన్నీ కూడా బతుకమ్మ పాటలో ఉంటాయి. అవన్నీ వర్ణించుకుంటూ ఆ యొక్క యువతికి తన ప్రవర్తన నేర్పించే విధంగా ఉంటుంది. బతుకమ్మ ఉద్దేశం అదే. అసలు 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా కూడా ఈ పండుగ సంబరాలు చేసుకుంటారు. ఎట్లా అనిపిస్తాయి మీకు? బతుకమ్మ పండుగ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆడపడుచులకు ముఖ్యమైన పండుగ ఏదైనా ఉంది అంటే బతుకమ్మ పండుగ మాత్రమే. అందరూ ఈ బతుకమ్మ పండుగను ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బతుకమ్మ పండుగ ద్వారా అన్ని మర్చిపోయి అందరూ ఆనందంగా ఆడుకోవడం జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు మాత్రం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇటు నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఇటు కళ్యాణి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ నర్సంపేట నియోజకవర్గంలో కూడా ఇప్పటికే కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఆసరా పింఛన్ల పథకాలకు సంబంధించి కూడా పంపిణీ కార్యక్రమం తర్వాత కూడా బతుకమ్మ పండుగలు నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మనం విజువల్లో కూడా చూసి ఇప్పటికే తీరొక్క పూలతో కూడా బతుకమ్మలను కూడా అందంగా అలంకరించారు. అందరూ ఒక్క దగ్గరికి చేరి కూడా బతుకమ్మ సంబరాలు మాత్రం కొనసాగిస్తున్న పద్ధతి కనబడుతుంది. అందరూ కూడా ఏదైతే ఆడపడుచులకు ఇష్టమైన పండుగ ఇది బతుకమ్మ పండుగ అని కూడా చెప్పవచ్చు. ఈ బతుకమ్మ పండుగ కూడా ఇటు అత్తారింటికి ఏదైతే అత్తగారింటికి వెళ్ళిన ఆడపడుచులు కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ కూడా తిరిగి అమ్మవారింటికి వస్తారు కాబట్టి అందరూ ఒకే కాడికి చేరి కూడా ఆట పాటలతో బతుకమ్మను 9 రోజుల పాటు కూడా బతుకమ్మ పండుగ సంబంధించి కూడా సంబరాలు జరుపుకుంటారు. అయితే ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఆడపడుచులంతా కూడా బతుకమ్మ సంబరాలకు సంబంధించి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి భద్రం కనబడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ బాలతో హరికృష్ణ, అమ్మ న్యూస్, వరంగల్.